వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పరిగి పోలీస్ స్టేషన్ కు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని తరలించనున్నారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను వికారాబాద్ డీటీసీ సెంటర్ కు తరలించారు. కాసేపట్లో అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకెళ్లనున్నారు. మరోవైపు పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఎవరిని అనుమతించని పోలీసులు 2 వ్యాన్లలో పోలీసు బలగాలను మోహరింపజేశారు. వికారాబాద్ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో కుట్ర చేశారని పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. పట్నం ఫోన్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు కాల్ డేటా సంభాషణలపై దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పరిగి పోలీస్ స్టేషన్ కు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని తరలించనున్నారు. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఏంటి అప్డేట్స్? ఘటనలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఓవైపు పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికే 16 మందిని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన నేపథ్యంలో మరో 4గురిని కూడా ఈ రోజు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపట్లో ఆ 4గురిని కూడా జిల్లా జైలుకు తరలించే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి సురేష్ కూడా తమ్ముడు కూడా ఈ ప్రస్తుతం అరెస్ట్ అయిన 4గురిలో ఉన్నారు. అందరూ తమ్ముడు కూడా ప్రధాన నిందితుడిగానే చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. సురేష్ తమ్ముడితో పాటు మరో 3గురిని కూడా ఇప్పుడు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో వారిని జిల్లా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి జైలుకు తరలించనున్నారు. ఇది మరోవైపు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ డిటిసి సెంటర్ లోనే ఉంచడం జరిగింది. ఆయన పూర్తి స్థాయిలో అతన్ని విచారించిన తర్వాత కూడా రిమాండ్ చేస్తారా లేదని మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి అలాగే మోతుకు ఆనంద్ కూడా వికారాబాద్ జిల్లా డిటిసి సెంటర్ కి చేరుకొని అక్కడ పరామర్శించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే గత రాత్రి 16 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మరో 4గురు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించేందుకు సర్వసిద్ధం చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అరెస్ట్ పర్వం కొనసాగుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు 20 మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలుస్తా ఉంది. మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదా అనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఆయన మాత్రం ఇప్పటికే సురేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ ను కాల్ డేటా ఆధారంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ను ప్రస్తుతానికి వికారాబాద్ డిటిసి సెంటర్ లో ఉంచి విచారణ కొనసాగిస్తా ఉన్నారు. మొత్తానికి వికారాబాద్ జిల్లాలో ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపుతా ఉంది. మరోవైపు గ్రామాల్లో కూడా పూర్తిస్థాయిలోగా ఎవరు కూడా కనిపించకుండా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. లఘుచర్ల ఘటన తర్వాత వికారాబాద్ జిల్లాలో పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతల అరెస్టులు అలాగే ఈ సంఘటన సంబంధించి వరుసగా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా వికారాబాద్ జిల్లాలో పరిస్థితులు మాత్రం ఉధృతంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పరిగి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా లేకపోతే డిటిసి సెంటర్ నుంచి నేరుగా జిల్లా కోర్టుకు తరలిస్తారని మాత్రం మరి కాసేపు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం ఆ పరిసర ప్రాంతంలో రానియకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వికారాబాద్ జిల్లాలో లఘుచర్ల ఘటన ఒక తీవ్ర ప్రకంపనలు చుట్టిస్తుందని చెప్పక తప్పదు. నరేంద్రాచారి, పట్నం నరేందర్ రెడ్డి ఈ ఘటన వెనుక ఉన్నారు అనే దానికి సంబంధించి పోలీసుల వద్ద ఎటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయనే దానికి సంబంధించి బీఆర్ఎస్ ఏమైనా అడుగుతోందా? అసలు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇప్పటివరకైతే బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరు దీనిపైన స్పందించిన పరిస్థితి కనిపించలేదు. అయితే వాస్తవానికి చూసుకుంటే సురేష్ బీఆర్ఎస్ ప్రధాన నాయకుడు కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుగా ఉన్నట్టుగా సమాచారం. అయితే ఈ నేపథ్యంలో కూడా పట్నం నరేందర్ రెడ్డి కాల్ డాటా అలాగే సురేష్ కాల్ డాటా చూసిన నేపథ్యంలో దాదాపు 40-42 సార్లు కూడా
వీరిద్దరి మధ్యన సంభాషణ జరిగింది. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య సంభాషణ చూసుకొని ఆ ప్రకారంగానే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ సురేష్ ప్రధాన నిందితుడు గత కొన్ని రోజులుగా ఆ పరిసర ప్రాంతంలోనే ఉంటూ అక్కడ ప్రజలను కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టడం జరిగి అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ కూడా ప్రతీక్షను కూడా అక్కడ తీసుకెళ్లిన సురేష్ అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారు. కలెక్టర్ పై దాడి చేసేందుకు కూడా ప్రధాన నిందితుడు సురేష్ కారణమయ్యారని చెప్తున్నారు. అదే సురేష్ కారణమైన నేపథ్యంలో సురేష్ సంబంధించిన కాల్ డాటాను పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేసి పోలీసు స్థాయిలో వెలికి తీసిన తర్వాతనే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పట్నం నరేందర్ తర్వాత ఈ మరింత అరెస్టులు కొనసాగే అవకాశాలు ఉన్నాయా లేదన్నది మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే చూసుకున్నట్టయితే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా టార్గెట్ చేసినట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. తమనే టార్గెట్ చేస్తూ అరెస్టులు కొనసాగిస్తున్నారు. వైపు కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఈ నేపథ్యంలో కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ తమను కేసుల్లో ఇరికిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేత వైపు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఉండగానే ఇప్పటికే 20 మందిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కూడా రిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇంకా పోలీసులు మరిన్ని కేసులు నమోదు చేసి మరింత మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా అరెస్టులు కొనసాగుతున్నాయని చెప్పేసి మా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి చూడాలి మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారా, ఈ అరెస్టుల పర్వం ఎలా కొనసాగుతుందని గెలిచాల్సింది. మరి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించి ఆయన వర్గీయులు ఏమంటున్నారు, ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ప్రస్తుతానికైతే పూర్తిగా ఆ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు ఆ పార్టీ నేతలు కూడా ఖండించడం జరిగింది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతానికి వికారాబాద్ డిటిసి సెంటర్ లో ఉంచడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి అలాగే మోతుకు ఆనంద్ కుమార్లు కూడా అక్కడికి వెళ్లి ఆయన పరామర్శించడం జరిగింది. వారు మరి కాసేపట్లో మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి గత నిన్న కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే మధుసూదనాచారి కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు టార్గెట్ చేస్తూ అంటే బీఆర్ఎస్ నేతలే కొడంగల్ నియోజకవర్గంలో ఎవరు కూడా ఉండకూడదు, వారిని కూడా టార్గెట్ చేస్తేనే ఈ సమస్య పరిష్కారం లభిస్తున్న ఉద్దేశంలోనే కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా ఈ కొడంగల్లోని లఘుచర్ల ఘటన పైన కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుపుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఫార్మా కంపెనీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయకూడదు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ తో పాటు స్థానిక ఉన్న రైతులు కూడా కరాఖండిగా తేల్చి చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, పరువుగా తీసుకొని అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం పూర్తి గట్టి కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ ఫార్మా కంపెనీ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నట్లు సంకేతాలను కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సంఘటన మాత్రం తీవ్ర కలకలం చెప్తుంది. మరి ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటు అవుతుందా లేకపోతే ప్రభుత్వం వెనకాట చేస్తుందా, రైతులు ముందుకు వెనకాట చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నరేంద్రాచారి, ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డి ఎక్కడున్నారు? వికారాబాద్ డిటిసి నుంచి పరిగి తీసుకెళ్లబోతున్నారు కదా, ప్రస్తుతం ఎక్కడున్నారు? ప్రస్తుతానికి అయితే గత కొన్ని నిమిషాల క్రితం వికారాబాద్ డిటిటి సెంటర్ లోనే ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా పరిగి తీసుకొస్తారని మనకు అనిపిస్తుంది. పరిగి తీసుకొస్తారా లేకపోతే కొడంగల్లోని మినిస్టర్ ముందు కూడా ప్రవేశపెడతారనేది మరి కాసేపులో తేలే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే అక్కడ నుంచి తీసుకెళ్తున్నట్టుగా మన సమాచారం ఉంది. నేరుగా పరిగి తీసుకొచ్చే అవకాశం, ఎందుకంటే పరిగిలో మరో నలుగురు అక్కడ ఇప్పటికే అరెస్ట్ అయిన వారు ఉన్నారు. అందులో ప్రధాన నిందితుడు సురేష్ తమ్ముడు కూడా ఉన్నాడు. అది ఆ నలుగురితో పాటు పట్నం నరేందర్ రెడ్డి కూడా కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ కాసేపులో పూర్తిగా ఇప్పుడు పరిగి నుంచి కొడంగల్ కు తరలిస్తారనే సమాచారం. నరేంద్రాచారి, మరి అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఏమైనా చేయబోతోందా? ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఒక కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు. ఈ అరెస్ట్ లో పర్వం ఇలా కొనసాగితే పట్టణ నరేంద్రతో పాటు మరికొందరు నేతలను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతాయి. అదే ఓ రకంగా చూసుకున్నట్టయితే పట్టణ నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా ఇది ఒక కారణంగా తెలుస్తుంది. పట్టణ నరేందర్ రెడ్డి బయట ఉంటే స్థానిక మాజీ లేకపోతే కొడంగల్ నియోజకవర్గంలో ఆయన పట్టు ఉన్న నేపథ్యంలో ఆయన ఆందోళన చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆయనను కూడా ఈ కాకినాడ కింద ముందుగానే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో
జిల్లా నాయకు బీఆర్ఎస్ నేతలతో పాటు కాకుండా రాష్ట్ర నాయకులు కూడా దీనిపైన స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ గ్రామాల్లోకి వెళ్లకుండా మాత్రం పోలీసులు మాత్రం ఇప్పటికే నిరోధిస్తున్నారు. ఎవరు కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాగే మహోత్సవాచారి వెళ్లేందుకు వెళ్ళారు. వారిని మార్గ మధ్యంలోనే అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే పరిసర ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా, ఆ గ్రామాల్లోకి వెళ్లకుండా ఫార్మా కంపెనీ ఏర్పాటయ్యే దుద్దాల మండల కేంద్ర చివరిలోకి ఎవరు వెళ్లకుండా ఆ పోలీసులు మాత్రం గట్టి చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు కూడా చేయకుండా ఆ పోలీసులు మాత్రం నిరోధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఎలా వ్యవహరిస్తారనేది మాత్రం కనిపిస్తుంది. రైతుల పక్షాన నిలిచేందుకు వాళ్ళు ముందుకు వస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కొద్దిగా వెనకడు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుతో ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారనేది మాత్రం మరి ఒక ఆసక్తికర అంశంగా మారింది. నరేంద్రచారి, ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు? రైట్, మనం నిన్న చూసుకున్నట్టయితే 50 మందిని మొదట విచారణ చేపట్టారు. అందులో 34 మందిని ఎవరు కూడా కేసుకు సంబంధం లేని ఘటనకు సంబంధం లేదని చెప్పేసి తిరిగి పంపించడం జరిగింది. ఇప్పటికీ అందులో 16 మందిని మాత్రం నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మరో 4 ఈ రోజు. మొత్తంగా ఇప్పటికీ 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో పట్నం నరేంద్రతో చూసుకుంటే దాదాపు 21 మంది ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే పట్నం నరేంద్రతో పాటు మరికొంతమంది ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? మనకు సంబంధించిన సమాచారం 31 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ అయినట్టుగా మనకు సమాచారం. ఆ 31 మందిలో ప్రస్తుతానికి 21 మంది పోతే మరో 10 మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 10 మంది ఎవరు ఉంటారో అందులో వాళ్ళు ఛార్జ్ షీట్ లో కానీ మిగతా ఎవరు కూడా ఎఫ్ఐఆర్ లో ఎవరిని పేరు A1, A2, A3 గా ఎవరిని పెడతారనేది మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే చూస్తే A1 మాత్రం సురేష్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధాన నిందితుడు కలెక్టర్ తో దాడికి ప్రధాన కారణంగా సురేష్ చెప్పుకుంటున్న నేపథ్యంలో సురేష్ A1 గా ఉన్నారు. మిగతా 10 నుంచి 21 వరకు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. A1 to A10 వరకు ఎవరు ఉన్నారు, అందులో ఎవరెవరు పేర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరి కాసేపు తెలిసే అవకాశం. పోలీసులు మాత్రం దీన్ని ఎవరు కూడా బయట పెట్టకుండా గోప్యత వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి.